జగన్ టైంలో ప్రతి పథకానికి ఏదైనా అప్పు అడిగారు అంటే అదిగో అప్పుల కుప్ప చేసేసారు, ఇంకా చేసేసారు, చేస్తున్నారు. ఇప్పుడు అప్పు అడిగితే సమీకరిస్తున్నారు అన్నటువంటిది. జగన్ టైంలో పోర్టుల కోసం అప్పులు తీసుకుని పోర్టు కడితే పోర్టు పూర్తయిన తర్వాత ఆ డబ్బులతో దాన్ని తీర్చుకోవచ్చు. మెడికల్ కాలేజీలు పెడితే ఆ మెడికల్ కాలేజీల మీద వచ్చేటటువంటి డబ్బులతో ఆ మెడికల్ కాలేజీలు బాకీ తీర్చుకోవచ్చు. కానీ అతను దుర్వినియోగం చేశాడు, దుర్మార్గం చేశాడు అని ప్రచారం చేశారు. ప్రజల్లో తప్పుడు ప్రచారమే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జలవనరుల పనులకి నాబార్డు ద్వారా 1000 కోట్ల రూపాయల రుణం సమీకరించబోతున్నారు. కీలకమైన గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టా ఆధునీకరణ పనులకి ఇందులో 800 కోట్ల వరకు వెచ్చించాలని ప్రణాళిక. చిన్న నీటి వనరుల అభివృద్ధికి మరో 100 కోట్లు, ఎత్తిపోతల పథకాల కోసం మరో 100 కోట్లు నాబార్డు రుణంతో ఖర్చు చేయాలని పథకరచన చేశారు. జలవనరుల శాఖ నుంచి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ చేరుకున్నాయి. పురాతన గోదావరి డెల్టా కాలువల వ్యవస్థ ఆధునీకరణకు 450 కోట్లు వెచ్చించాలని ఇందులో ప్రతిపాదించారు. గోదావరి తూర్పు డెల్టాలో 2,81,903 ఎకరాలు, మధ్య డెల్టాలో 2,01,896 ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 5,29,262 ఎకరాలు చొప్పున ఆయకట్టుంది. వరి ఉత్పత్తిలో గోదావరి డెల్టాది కీలక పాత్ర. గోదావరి కాలువలు అస్తవ్యస్తమయ్యాయి. జగన్ సర్కార్లో వీటిని పట్టించుకున్న నాదుడే లేడు. కృష్ణా డెల్టాకి నాబార్డు నిధులతో 250 కోట్లు వెచ్చించాలని ప్రణాళిక. కృష్ణా తూర్పు డెల్టాలో 7,96,531 ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 5,71,951 ఎకరాలు చొప్పున ఆయకట్టుంది. గతంలో ఇక్కడ 457 కోట్లతో పాలనామోదం ఇచ్చిన ఖర్చు చేసిన సగమే. పెన్నా డెల్టా ఆధునీకరణకు 100 కోట్లు వెచ్చించాలని అది ఆలోచన. 2019 తర్వాత వరుసగా వర్షాలు పడడంతో కాలువలు బాగా దెబ్బతిన్నాయి. సోమశిల జలాశయం, పెన్నా నదికి అనుబంధంగా ఉన్న కాలువలు పరిస్థితి అధ్వానంగా ఉంది. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ అధీనంలో ఇప్పటికే నిర్మించిన 1047 ఎత్తిపోతల పథకాలను 615 పక్కాగా పనిచేస్తున్నాయి. మరో 188 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 244 పూర్తిగా పాడైన పాక్షికంగా పనిచేస్తున్న 432 ఎత్తిపోతల పథకాలను మళ్లీ గాడిని పెట్టాలని 948 కోట్లు అవసరమని లెక్కించారు. ప్రస్తుతం నాబార్డు నుంచి 100 కోట్లు తీసుకొచ్చి ఎత్తిపోతల పథకాలకు వెచ్చించాలని ప్రణాళిక. దీనికి తోడు మరో 100 కోట్లు చిన్ననీటి చెరువుల మరమ్మతులు వంటి వాటికి ఉపయోగించాలని జలవనరుల శాఖ వెచ్చిస్తుంది. 1000 కోట్లు అవసరమైన చోట 200 కోట్లు తీసుకుంటే ఏమవుతుంది? తినేయడానికి పనికొస్తుంది. రిపేర్లు చేసామని చూపెడతారు అంతవరకే. అలా కాకుండా సంపూర్ణంగా వాటిని బాగు చేయాలి అన్నటువంటి ఆలోచన ముఖ్యం.